మన కథల సమయంకి స్వాగతం. విశ్వాసబంధం. ఈ కథ ఈనాడు ఆదివారం పుస్తకంలోని నవంబర్ 18, 2018లో ప్రచురితమైంది. రచన ఆదోని భాషా గారు. ఇక కథలోకి వెళదామా? నేను హైదరాబాద్కు చేరుకోగానే నా తమ్ముడు రమేష్ విమానాశ్రయంలో నన్ను రిసీవ్ చేసుకున్నాడు. ఇద్దరం క్యాబ్ ఎక్కి ఇంటికి బయలుదేరాం. రమేష్ ముఖంలో కళ లేదు. ఎరా, క్యాబ్ ఎందుకు మాట్లాడావు? మన కారు ఏమైంది అని అడిగాను. కారు అమ్మేశాను. ఎందుకు అమ్మావు? నేను ఆశ్చర్యంగా అడిగాను. ఏం చేయమంటావు? వైదేహి చేసిన పనికి నా తలకాయ పనిచేయడం లేదు. దాంతో వ్యాపారంలో కొన్ని పొరపాట్లు చేసి నష్టపోయాను. ఆ నష్టాన్ని పోర్చడం కోసం గత్యంతరం లేక కారు అమ్మేశాను. రమేష్ మాట్లాడినప్పుడు వాడి నోట్లోంచి బ్రాందీ వాసన గుప్పుమంది. భార్య నమ్మకద్రోహం తనని బాగా కొంగదీసిందని నాకు అర్థమైంది. అందువల్ల మౌనంగా ఉండిపోయాను. నేను హఠాత్తుగా అమెరికా నుండి ఇండియాకి రావడానికి రమేష్ భార్య వైదేహి కారణం. పెళ్ళయి ఏడాది కూడా కాకముందే ఆమె రమేష్ని వదిలేసి తన ప్రియుడితో వెళ్ళిపోయింది. పరువు పోతుందని రమేష్ ఈ సంగతి ఎవరికీ చెప్పలేదు. చివరికి వైదేహితో రాజీపడి ఆమె కోరిక ప్రకారం రహస్యంగా విడాకులిచ్చి తెగదింపులు చేసుకున్నాడు. ఆ తర్వాతే నాకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పాడు. దాంతో నేను హఠాత్తుగా ఇండియాకి రావాల్సి వచ్చింది. మా అమ్మా నాన్నలకు నేను రమేష్ ఇద్దరమే సంతానం. రమేష్ నాకన్నా 6 ఏళ్ళు చిన్నవాడు. నేను MBA చేస్తున్నప్పుడు మా నాన్నగారు హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. దాంతో కుటుంబ బాధ్యత అంతా నా పైన పడింది. అదృష్టవశాత్తు MBA పూర్తి కాగానే నాకు ఓ మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం దొరికింది. తర్వాత రమేష్ని మంచి కాలేజీలో చేర్పించాను. నేను నా సహోద్యోగి నీలిమని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. పెళ్ళయ్యాక ఇద్దరికీ మా కంపెనీ చికాగో శాఖలో పనిచేసే అవకాశం లభించింది. అమెరికాలో స్థిరపడ్డాం. కొన్నాళ్ల వరకు పిల్లలు వద్దనుకుని కుటుంబ నియంత్రణ పాటిస్తున్నాం. ప్రతి ఏడాది సంక్రాంతికి ఇండియాకు వచ్చి ఓ 20 రోజులు కుటుంబ సభ్యులతో సరదాగా గడిపి వెళ్ళిపోతాం. రమేష్ డిగ్రీ పూర్తి చేశాక ఉద్యోగం చేయడానికి ఇష్టపడలేదు. నెల నెల నేను పంపించే డబ్బుతో ఫర్నిచర్ వ్యాపారం మొదలుపెట్టాడు. గతేడాది మేం ఇండియా వచ్చినప్పుడు రమేష్ పెళ్లి వైదేహితో జరిపించాం. వైదేహి ఓ మధ్యతరగతి అమ్మాయి. ఆమె తల్లిదండ్రులకు ఏకైక సంతానం. తండ్రి పక్షవాతం వల్ల కదలలేని స్థితిలో ఉన్నాడు. తల్లి ఆరోగ్యం కూడా అంతంత మాత్రమే. డిగ్రీ వరకు చదువుకున్న వైదేహి ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తూ తల్లిదండ్రుల్ని పోషించేది. వైదేహిది పేద కుటుంబమైన కష్టపడే నైజం. అనుకోవా సంస్కారం గల అమ్మాయి అని 10 మంది ఆమెను ప్రశంసించడంతో నేను ఇష్టపడి ఈ పెళ్లి జరిపించాను. పెళ్లిలో ఎలాంటి కట్న కానుకలు తీసుకోలేదు. పెళ్లి ఖర్చులు కూడా నేనే భరించాను. ఇంత చేసినా వైదేహి తనను వదిలేసి వినోద్తో వెళ్ళిపోయిందని రమేష్ నాకు ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను షాక్కి గురయ్యాను. వైదేహిని చూడకముందు మా అమ్మ తన దూరపు బంధువుల అమ్మాయి అనితితో రమేష్ పెళ్లి జరిపించాలనుకుంది. కానీ వైదేహి నాకు బాగా నచ్చడంతో అమ్మ తన నిర్ణయాన్ని మార్చుకుంది. అయితే జరిగిందంతా తెలిసి కూడా అనిత తల్లిదండ్రులు ఇప్పటికీ తమ కూతుర్ని రమేష్కి ఇచ్చి పెళ్లి చేయడానికి సుముఖంగానే ఉన్నారని అమ్మ నాకు ఫోన్ చేసి చెప్పింది. ఈ వారంలోనే మంచి ముహూర్తం కూడా ఉంది. వెంటనే ఈ పెళ్లి జరిపిద్దామని కోరింది. దాంతో నేను హడావిడిగా వారం రోజులు ఉద్యోగానికి సెలవు పెట్టి ఇండియాకు వచ్చేశాను. సెలవు దొరక్కపోవడంతో నీలిమ అమెరికాలోనే ఉండిపోయింది. నేను ఇంటికి చేరుకోగానే అమ్మతో మాట్లాడాను. జరిగిన దానికి అమ్మ నన్నే తప్పుపట్టింది. మంచి నడవడికి గల పిల్ల అని ముచ్చటపడి నువ్వా పిల్లతో రమేష్ పెళ్లి జరిపించావు. ఇప్పుడు చూడు, అది మన ఇంటి పరువుని గంగలో కలిపేసింది. అందుకే మన స్థాయికి తగ్గ సంబంధమే చూడాలంటారు పెద్దలు. ఇప్పటికీ మించిపోయిందేమీ లేదు. మన అదృష్టం కొద్దీ అనిత తల్లిదండ్రులు రమేష్కి తమ కూతుర్ని ఇవ్వడానికి ఇప్పటికీ సిద్ధంగా ఉన్నారు. వెంటనే ఈ పెళ్లి జరిపించరా. చేసిన తప్పు ఎంత తొందరగా దిద్దుకుంటే అంత మంచిది. నేను మౌనంగా తలూపి బాత్రూంలోకి దూరాను. ఫ్రెష్ అయ్యాక భోంచేసి బెడ్రూమ్లోకి మంచంపై వాలాను. ప్రయాణపు బడలిక తీర్చుకోవడానికి కాసేపు పడుకోవాలనుకున్నాను. కానీ వైదేహి ఆలోచనలు చుట్టుముట్టడంతో నిద్రపట్టలేదు. MBA చదివిన నేను వృత్తిరీత్యా ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలు తీసుకోలేదు. కానీ జీవితాన్ని నేనెప్పుడూ వ్యాపార దృష్టితో చూడలేదు. అందుకే ఆర్థిక విషయాల కన్నా సంస్కారం, నైతికత వంటి అంశాలకే ప్రాధాన్యమిచ్చి వైదేహిని రమేష్కి తగిన జోడీగా భావించాను. కానీ నా నిర్ణయం తప్పని తేలింది. తప్పు ఎక్కడ జరిగిందో నాకు అద్దుపట్టడం లేదు. ఏది ఏమైనా నేను చేతులారా రమేష్ జీవితం పాడు చేశాననిపించింది.
వాడిప్పుడు బాధని మర్చిపోవడానికి తాగడం మొదలుపెట్టాడు. పరిస్థితి మరింత దిగజారకముందే వాడి పెళ్ళి అనితతో చేసేయాలని నేను ఇక్కడికి వచ్చాను. ఇన్ని ఆలోచనల మధ్య కాసేపు నిద్రపోవడానికి ప్రయత్నిస్తూ అటు ఇటు మెదులుతుంటే దిండు లోపల ఏదో గట్టిగా తగిలింది. ఏంటా అని దిండు కవర్ తీసి చూస్తే ఓ పాత మోడల్ సెల్ ఫోన్ బయటపడింది. రమేష్ని పిలిచి ఆ ఫోన్ ఎవరిదని అడిగాను. ఇంకెవరిది? ఆ రాక్షసిదే. రోజు ఆ వినోద్ గడితో ఫోన్లు చేసేది. నేను ఫోన్ చెక్ చేయకూడదని ఇక్కడ దాచిపెట్టినట్టుంది. ఇంట్లోంచి పారిపోయేటప్పుడు తొందరలో ఫోన్ తీసుకెళ్లడం మర్చిపోయినట్టుంది. దాని గుర్తులేవి ఇంట్లో ఉండడానికి వీల్లేదు. దీన్ని ఇప్పుడే కాల్ చేస్తాను అంటూ ఫోన్ తీసుకెళ్లాడు రమేష్. ఓ అరగంట ప్రయత్నించాక నాకు నిద్ర పట్టింది. సాయంత్రం నిద్రలేచాక మొహం కడుక్కొని అమ్మ ఇచ్చిన కాఫీ తాగి మిత్రుడు రాజేష్కి ఫోన్ చేశాను. రాజేష్ ఇంట్లోనే ఉన్నాడని తెలుసుకొని వెంటనే ఆటోలో అతని ఇంటికి చేరుకున్నాను. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడల్లా నా పనులన్నీ రాజేష్ చేసి పెడతాడు. ఇంతకుముందు రమేష్ పెళ్లి ఏర్పాట్లు కూడా తనే చేశాడు. నేను రాజేష్కి జరిగిందంతా వివరించాను. అతను ఆశ్చర్యపోయాడు. వైదేహి ఇలా చేసిందంటే నేను నమ్మలేకపోతున్నాను. మంచికి కాలం లేకుండా పోయింది అంటూ నొచ్చుకున్నాడు. జరిగిందేదో జరిగిపోయిందిరా. ఇప్పుడు వెంటనే రమేష్కి మన బంధువుల అమ్మాయి అనితతో పెళ్లి జరపాలి. ఈ వారంలోనే మంచి ముహూర్తం ఉందట. నువ్వు ఇప్పుడే పురోహితుడితో మాట్లాడి పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేయి. పెళ్లి సింపుల్గా జరిగిపోవాలి అంటూ కొంత డబ్బు రాజేష్ చేతిలో పెట్టాను. తర్వాత అక్కడి నుంచి వెనుదీగాను. ఆటోలో ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు ఓ సిటీ బస్సులో కిటికీ పక్కన కూర్చున్న వైదేహి కనిపించింది. ఆమెను చూడగానే ఎందుకో ఓసారి మాట్లాడాలనిపించింది. వెంటనే ఆటో వాడికి ఆ బస్సును వెంబడించమన్నాను. ఓ పావుగంట ఆటో బస్సును ఫాలో అయ్యాక ఓ బస్ స్టాప్లో వైదేహి కిందకి దిగడం కనిపించింది. నేను కూడా ఆటో దిగి ఆటో వాడికి డబ్బు ఇచ్చేసి పంపించేశాను. ఈలోగా వైదేహి ఓ సందులోకి వెళ్ళింది. నేను కూడా ఆ సందులోకి దూరాను. కొంత దూరం నడిచాక వైదేహి ఓ బిల్డింగ్లోకి వెళ్ళడం కనిపించింది. ఆ బిల్డింగ్ ముందు ఉన్న బోర్డు మీద నిర్భయ మహిళాశ్రమం అని రాసి ఉంది. వైదేహి అక్కడికి ఎందుకు వెళ్ళిందో నాకు అర్థం కాలేదు. కాసేపు తటపటాయించి నేను లోపలికి వెళ్ళాను. అక్కడి వార్డెన్తో మాట్లాడి నేను వైదేహి బంధువునని చెప్పుకొని ఆమెతో మాట్లాడాలన్నాను. వార్డెన్ వైదేహి ఉన్న గదికి తీసుకెళ్ళింది. వైదేహి నన్ను చూసి ఆశ్చర్యపోయింది. నాకు నమస్కరించి కూర్చోడానికి కుర్చీ చూపించింది. వార్డెన్ వెళ్ళిపోయాక నేను కుర్చీలో కూర్చున్నాను. ఎందుకు ఇలా చేసావు వైదేహి? హఠాత్తుగా ప్రశ్నించాను. నేనేం చేశాను బావగారు? వైదేహి తడబడుతూ ఎదురు ప్రశ్నించింది. నా తమ్ముణ్ణి వదిలేసి ఆ వినోద్తో వెళ్ళిపోవడాట. నువ్వు సభ్యత సంస్కారం గల అమ్మాయివని నలుగురు చెబితే అమ్మను ఒప్పించి పెళ్లి చేశాను. కానీ నువ్వు ఆ వినోద్ని ప్రేమిస్తుంటే మా వాణ్ణి ఎందుకు చేసుకున్నావు? కోపంగా అడిగాను. నేను ఒక సభ్యత సంస్కారం గల అమ్మాయినని మీకు రూఢి అయ్యాక ఈ పెళ్ళి చేశానన్నారు. నాలాగే మీ తమ్ముడు కూడా సభ్యత సంస్కారం గలవాడని పెళ్లికి ముందు మీరు రూఢి చేసుకున్నారా? వైదేహి మళ్ళీ ఎదురు ప్రశ్నించింది. ఆ ప్రశ్న విని నేను తికమకపడ్డాను. నువ్వేం చెబుతున్నావో నాకు అర్థం కావడం లేదు. అర్థమయ్యేలా చెప్పాలంటే మొదటి నుంచి చెప్పాల్సి ఉంటుంది. మీరు వింటానంటే చెబుతాను. చెప్పు. నేను వాస్తవం తెలుసుకోవడానికే వచ్చాను ఆత్రంగా అన్నాను. వైదేహి దీర్ఘంగా శ్వాస పీల్చి చెప్పసాగింది. ముందుగా నా గురించి చెబుతాను. మాది మధ్యతరగతి కుటుంబం. మా అమ్మ వినోద్ తల్లి ప్రాణ స్నేహితురాళ్ళు. ఇద్దరి ఇళ్ళు పక్కపక్కనే ఉండేవి. నేను వినోద్ చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. ఆర్థిక ఇబ్బందుల వల్ల వినోద్ 10వ తరగతి పాస్ అయ్యాక కాలేజీలో చేరలేదు. నేను డిగ్రీ వరకు చదివాను. అయితే వినోద్ నా సాయంతో ఇంట్లోనే చదువుకొని ప్రైవేట్గా డిగ్రీ పాస్ అయ్యాడు. మా నాన్నగారు హఠాత్తుగా పక్షవాతానికి గురవడంతో ఇంటి ఖర్చుల కోసం నేను స్కూల్లో టీచర్గా చేరాను. నాన్నగారు ఇల్లు వదిలి బయటికి వెళ్ళలేరు కాబట్టి మా ఇంటి పనులు చాలా వరకు వినోదే చేసి పెట్టేవాడు. అమ్మ కోరితే వినోద్ నా కోసం పెళ్లి సంబంధాలు కూడా చూశాడు. చివరికి మీ తమ్ముడి సంబంధం అతనికి నచ్చింది. ధనవంతులు ఇంటి కోడలిగా వెళ్ళడానికి నేను భయపడ్డాను. అప్పుడు వినోద్ వారు ఆదర్శ భావాలున్నవారు. డబ్బు కన్నా నీ గుణగణాలకి విలువిస్తారు. కట్నకానుకలు కూడా వద్దన్నారు. పైగా పెళ్లి కొడుకు హీరోలా ఉంటాడు అని నాకు నచ్చ చెప్పి పెళ్లికి ఒప్పించాడు. పెళ్ళయ్యాక ఎన్నో ఆశలతో నేను మీ ఇంట్లో అడుగుపెట్టాను. కానీ కొద్ది రోజుల్లోనే మీ తమ్ముడి అసలు రూపం బయటపడింది. అతనొక అనుమాన పిశాచి. ప్రతి విషయంలో నన్ను అనుమానించేవాడు. పెళ్లి ఫోటోల్లో ప్రతి చోట వినోద్ కనిపించడం, నాకు సన్నిహితంగా ఉండడం చూసి మమ్మల్ని
అపార్థం చేసుకున్నాడు. తర్వాత ప్రతిరోజు మాటల మధ్య వినోద్ ప్రసక్తి తీసుకొచ్చేవాడు. నీ వినోద్తో మాట్లాడావా? నీ వినోద్కి ఈ చీర చూపించావా అంటూ నాతో వ్యంగ్యంగా మాట్లాడేవాడు. నేను వినోద్ని చిన్నప్పటి నుంచి ఓ ఆత్మీయ నేస్తంగా చూశానే తప్ప మరో దృష్టితో చూడలేదని రమేష్కి స్పష్టంగా చెప్పాను. మా మధ్య అన్నాచెల్లెల బంధం లేనంత మాత్రాన ప్రేమ బంధం ఉందనుకోవద్దు. ఈ రెండు బంధాలకు అతీతమైన మరో పవిత్ర బంధం కూడా ఉంది. అదే స్నేహబంధం. మా మధ్య ఉన్నది ఆ బంధమే అని విడమర్చి చెప్పాను. అయితే రమేష్ ధోరణిలో మార్పు రాలేదు. ఓ శాడిస్టులా నన్ను టార్చర్ చేయసాగాడు. అతని మాటల్ని చేష్టల్ని మీ ముందు చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. రమేష్ పడక గదిలో తనని వినోద్తో పోల్చుకునేవాడు. నువ్వొక టీచర్వి కదా, మా ఇద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులేస్తావు అని అసహ్యంగా అడిగేవాడు. భర్త నోటి వెంట అలాంటి జుగుప్సాకరమైన మాటల్ని వినడానికి ఏ భార్య ఇష్టపడదు. అయినా గత్యంతరం లేక విన్నాను. చివరికి విసుగొచ్చి నా నిజాయితీని నిరూపించుకోవడానికి ఏం చేయాలో చెప్పమన్నాను. దానికి అతను, వైదేహి అంటే సీత కదా, నువ్వు కూడా సీతలా అగ్నిలోకి దూకి నీ నిజాయితీని నిరూపించుకో అంటూ వెకిలిగా నవ్వాడు. అంతలోనే, వద్దులే, కర్మకాలి నువ్వు సగమే కాలి బతికి బయటపడితే అప్పుడు నేనే కాదు వినోద్ కూడా నిన్ను ముట్టుకోడు. తర్వాత అగ్ని పరీక్ష కన్నా సులువైన మార్గమేమంటే అందరి ఎదుట ఆ వినోద్ని చెప్పుతో కొట్టు. అప్పుడు నువ్వు అతన్ని ప్రేమించడం లేదని నమ్ముతాను అన్నాడు. అది కూడా చేతకాకపోతే వాడికి రాగి కట్టి అన్నయ్య అని పిలు అన్నాడు. అంతలోనే మళ్ళీ, వద్దులే, పైకి రాఖీలు కడుతూ లోపల రాసలీలు సాగించడం ఈ కాలంలో మామూలైపోయింది అంటూ వెకిలిగా నవ్వాడు. ఇలా ప్రతిరోజు రమేష్ సూటిపోటి మాటలతో నన్ను మానసికంగా హింసిస్తూ పైశాచిక ఆనందాన్ని పొందేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఏ అమ్మాయి అయినా తన బాధను తల్లిదండ్రులకు చెప్పుకుంటుంది. కానీ నాకు ఆ అదృష్టం కూడా లేదు. ఎందుకంటే నా పెళ్లికి ముందు ఓసారి నాన్నకి స్వల్పంగా గుండెపోటు వచ్చింది. మరోసారి అటాక్ వస్తే ప్రమాదమని డాక్టర్లు హెచ్చరించారు. నా బాధ ఆయనకు తెలిస్తే ఆయన గుండె ఆగిపోతుందని భయమేసింది. అందుకే నా బాధను నా గుండెలోనే దాచుకున్నాను. చివరికి ఓ రోజు మీ అమ్మగారికి చెప్పాను. కానీ ఆమె నా మాటల్ని నమ్మలేదు. ఎందుకంటే అంతకుముందే రమేష్ మీ అమ్మ చెవిలో నా గురించి లేనిపోనివి నూరిపోశాడు. పెళ్లికి ముందే నాకు వినోద్తో సంబంధం ఉందని చెప్పాడు. కొడుకు మాటలు నమ్మిన మీ అమ్మ నన్ను నానా దుర్భాషలాడింది. వైదేహి మాటలు విని నా తల తిమ్మెక్కిపోయింది. ఇంత జరిగినా నువ్వు నాకెందుకు ఫోన్ చేయలేదు? ఆశ్చర్యంగా అడిగాను. చెయ్యాలని చాలాసార్లు ప్రయత్నించాను, కానీ మీ ఫోన్ నెంబర్ నాకు తెలీదు. రమేష్ని అడిగితే ఇవ్వలేదు. పైగా నేనెవరికీ ఫోన్లు చేయకుండా అతను నా సెల్ ఫోన్ ఎక్కడో దాచేశాడు. ఆ మాట వినగానే ఇందాక నాకు ఇంట్లో తలగడ కవర్లో దొరికిన ఫోన్ గుర్తుకొచ్చింది. వైదేహి చెప్పడం కొనసాగించింది. కానీ మీకు చెప్పినా లాభం లేదని తర్వాత అనిపించింది. ఎందుకంటే మీ అమ్మకు చెప్పినట్టే రమేష్ మీకు కూడా నా గురించి లేనిపోనివి చెప్పి ఉంటాడనుకున్నాను. నేను తనపైన ఎవరికీ ఫిర్యాదు చేయకపోవడంతో రమేష్ మరింత రెచ్చిపోయాడు. అప్పుడప్పుడు నన్ను బెల్టుతో కొట్టేవాడు. ఆ దెబ్బల గుర్తులు ఇప్పటికీ నా శరీరం మీద ఉన్నాయి. వాటి ఆధారంగా రమేష్ పైన గృహింస కేసు పెట్టి అతన్ని జైలుకు పంపగలను. కానీ అలా చేస్తే మా అమ్మానాన్నలకు విషయం తెలిసిపోతుందని భయపడ్డాను. నా బలహీనతని రమేష్ నా పిరికితనంగా భావించాడు. నా పైన జులుం కొనసాగించాడు. మీ అమ్మ ఒక్కసారి కూడా అతన్ని వారించలేదు. ఓ రోజు రమేష్ నన్ను బెల్టుతో కొడుతుంటే అప్పుడే అక్కడికి వచ్చిన వినోద్ చూసి కోపం పట్టలేక రమేష్ చేతిలోంచి బెల్టు లాక్కొని అతన్నే కొట్టబోయాడు. నేను అడ్డుకొని వినోద్ని ఆపాను. అహం దెబ్బతిన్న రమేష్ వెంటనే నాకు విడాకులు ఇస్తానన్నాడు. విడాకులకు నేను ఒప్పుకోకపోతే నాకు వినోద్కు మధ్య అక్రమ సంబంధం ఉందని మా అమ్మానాన్నలకు చెబుతానని బెదిరించాడు. నిజానికి నేను కూడా రమేష్తో విసిగిపోయాను. అందువల్ల వెంటనే విడాకులకు ఒప్పుకున్నాను. విడాకుల తర్వాత ఇక్కడికొచ్చి ఉంటున్నాను. మళ్ళీ పాత ఉద్యోగంలో చేరాను. అమ్మా నాన్నలకు నా విడాకుల విషయం చెప్పకుండా అప్పుడప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను ఆనందంగా కాపురం చేస్తున్నట్టు నటిస్తున్నాను. దానివల్ల వాళ్ళు నిశ్చింతంగా ఉన్నారు. కానీ ఇలా ఎంతకాలం నటించగలనో నాకే తెలియదు. మీరు నన్ను వెతుక్కుంటూ వస్తారని నేను ఊహించలేదు. మీరిక్కడికి రాకపోతే మీకు ఎప్పటికీ నిజం తెలిసేది కాదు. జీవితాంతం మీ దృష్టిలో నేను ఒక అపరాధిగా మిగిలిపోయేదాన్ని, ఆవేదనతో అంది వైదేహి. జరిగిందంతా తెలిసాక నేను దిగ్భ్రాంతికి గురయ్యాను. నా తమ్ముడు ఇలాంటి వాడని నాకు ఇప్పుడే తెలిసింది. 6 ఏళ్లుగా నేను విదేశాల్లో ఉండి క్రమం తప్పకుండా వాడికి డబ్బు పంపిస్తున్నాను.
వాడికి డబ్బు ఇవ్వగలిగాను, కానీ సంస్కారం ఇవ్వలేకపోయాను. ఓ పక్క తల్లి గారాబం, మరోపక్క మితిమీరిన స్వేచ్ఛ వల్ల వాడు చెడిపోయాడు. వైదేహి విషయంలో నా అంచనా తప్పు కానందుకు ఆనందం కలిగినా, నా తమ్ముడి విషయంలో నా అంచనా తప్పైనందుకు ఎంతో బాధ కలిగింది. తన పెళ్ళైనప్పటి నుంచి రమేష్ చెప్పిన ఒక్కో అబద్ధం నాకు గుర్తుకు రాసాగింది. అమెరికా నుంచి నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను వైదేహితో నన్ను మాట్లాడనివ్వలేదు. ప్రతిసారి ఆమె బాత్రూంకి వెళ్ళిందనో పుట్టింటికి పోయిందనో సాకులు చెప్పేవాడు. ఆమె ఫోన్ నెంబర్ కూడా నాకు ఇవ్వలేదు. ఇందాక తలగడ కవర్లో దొరికిన వైదేహి ఫోన్ని కూడా రమేష్ దాచిపెట్టాడని ఇప్పుడు నాకు అర్థమైంది. మొత్తం మీద అతను వైదేహికే కాదు, నాకు కూడా నమ్మకద్రోహం చేశాడు. జరిగిన తప్పును ఎలా సరిదిద్దాలి? వైదేహికి ఎలా న్యాయం చేయాలి? ఈ ప్రశ్నలు నన్ను వేధించసాగాయి. అప్పుడే నా సెల్ మోగింది. ఫోన్ ఎత్తగానే రాజేష్ మాట్లాడాడు. ఒరే రామ్, నేను పురోహితుడి దగ్గరికి వెళ్తుంటే దారిలో వినోద్ ఫ్రెండ్ కనిపించాడు. మాటల మధ్యలో వారు వినోద్ని చాలా మంచివాడని, పద్ధతైన వాడని మెచ్చుకున్నారు. వారి మాటలు విన్న తర్వాత వినోద్ గురించి తమ్ముడు చెప్పింది నిజం కాదనిపించింది. ఎక్కడో తప్పు జరిగిందనిపిస్తుందిరా అన్నాడు. తప్పు ఎక్కడ జరిగిందో నాకు తెలిసిందిరా. మా వాడికి పెళ్లి చేయడమే నేను చేసిన తప్పు అంటూ జరిగిందంతా రాజేష్కి వివరంగా చెప్పాను. అలాగైతే ఇప్పుడు పురోహితుడి దగ్గరికి వెళ్ళొద్దంటావా? రాజేష్ అడిగాడు. వెళ్ళు, ఇదే ముహూర్తంలో పెళ్లి జరగాలి, కానీ రమేష్ అనితలకి కాదు, వినోద్ వైదేహిల పెళ్లి జరగాలి అని చెప్పి ఫోన్ కట్ చేశాడు. ఆ మాట విని వైదేహి ఉలిక్కిపడింది. అదేమిటి అలా అన్నారు? ఆశ్చర్యంగా అడిగింది. జరిగిన తప్పును దిద్దుకోవడానికి ఇదే సరైన పరిష్కారం అమ్మా. నా తమ్ముడి స్వభావం గురించి నేను తెలుసుకోకుండా వాడితో నీ పెళ్లి చేసి నీకు అన్యాయం చేశాను. ఇప్పుడు మరోసారి వాడి పెళ్లి చేసి మరో అమ్మాయి జీవితాన్ని నాశనం చేయలేను. నిజానికి రమేష్కి ఇప్పుడు కావాల్సింది పెళ్లి కాదు, మానసిక చికిత్స. వాడిని ముందుగా ఓ మంచి సైకియాట్రిస్ట్కి చూపించి కౌన్సిలింగ్ ఇప్పిస్తాను. వాడి మనస్తత్వంలో మార్పు వచ్చినప్పుడే వాడి పెళ్లి చేస్తాను. దీనికోసం అవసరమైతే నేను అమెరికా ఉద్యోగం వదిలేసి ఇక్కడికి తిరిగి వస్తాను. డబ్బు కన్నా నాకు కుటుంబమే ముఖ్యం. వైదేహి, నువ్వు చెప్పింది నిజం. పెళ్లికి ముందు నేను నీ గుణగణాల గురించి తెలుసుకోవడానికి చూపిన శ్రద్ధ నా తమ్ముడి గురించి తెలుసుకోవడంలో చూపలేదు. నాలాగా చాలామంది ఇదే తప్పు చేస్తున్నారు. తమ పిల్లల కోసం మంచి గుణగణాలున్న వధువు లేదా వరుడు కావాలని పాకులాడతారు, కానీ అవే గుణగణాలు తమ పిల్లలలో ఉన్నాయా అని ఆలోచించరు. ఈ సమస్యను ముందే పరిష్కరించుకుంటే పెళ్లి తర్వాత సంసారంలో కలతలు రావు, విడాకులకు ఆస్కారమే ఉండదు. విదేశాల్లో మన వివాహ వ్యవస్థకు మంచి ఆదరణ ఉంది. ఒకసారి పెళ్లి చేసుకుంటే పరస్పరం సర్దుకుపోతూ కలకాలం కలిసి ఉంటారని మన గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఎందుకంటే పాశ్చాత్యుల్లో పెళ్ళి అనేది 100 ఏళ్ల బంధం కాదు. పెళ్లి చేసుకున్న తర్వాత చిన్న తేడా వచ్చినా విడిపోవడం అక్కడ సర్వసాధారణ విషయం. ఇప్పుడు అదే జాడ్యం మన యువతకు అంటుకుంటోంది. పెళ్లి విలువ రమేష్కి తెలియదు, కానీ నీకు వినోద్కి తెలుసు. వినోద్ నిన్ను మోగగా ప్రేమిస్తున్నాడు, ఆరాధిస్తున్నాడు, కానీ ఆ విషయం చెప్పడానికి భయపడుతున్నాడు. ఒకరిని ప్రేమించడం గొప్ప విషయం కాదు, కానీ ఒకరి ప్రేమను పొందడం గొప్ప అదృష్టం. వినోద్ ప్రేమను పొందిన నువ్వు అదృష్టవంతురాలివి. వినోద్ని పెళ్లి చేసుకుంటే నువ్వు కలకాలం సుఖంగా ఉంటావు. నీకు ఇష్టమైతే అమ్మా నాన్నలతో నేను మాట్లాడతాను. ఇదే ముహూర్తానికి మీ పెళ్లి జరిపిస్తాను. నేను చేసిన తప్పును దిద్దుకుంటాను అన్నాను. నా మాటలు వినగానే వైదేహి కళ్ళలోంచి కన్నీళ్లు జలజలరాలాయి. ఆమె వెంటనే నా కాళ్ళ మీద పడి, బావగారు, మీరు మనిషి కాదు, దేవుడు. మీ రుణం ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలెత్తినా తీర్చుకోలేను అంది. నా గుండెలపై నుంచి ఓ పెద్ద భారం తెగిపోయినట్టు నిశ్చిందంగా ఊపిరి పీల్చుకున్నాను.